పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసెంబ్లీకి వస్తారా, ఫామ్ హౌస్ కు రమ్మంటారా? ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరుపుతామని 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దామన్నారు. మీరు 10 ఏళ్లలో చేసింది, ఏడాదిన్నర కాలంలో మేము చేసిందేంటో చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో, శాసన మండలిలో కృష్ణానది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. కేసీఆర్ తమ సవాళ్లను స్వీకరించాలన్నారు సీఎం రేవంత్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తమ మంత్రుల బృందాన్ని పంపుతామన్నారు. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతామన్నారు. కేసీఆర్ పిలిస్తే తాను సైతం ఫామ్ హౌస్ కు వస్తానన్నారు సీఎం రేవంత్. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా, నాకేం బేసిజాలు లేవు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్ కు లేదన్నారు సీఎం రేవంత్. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే కేసీఆర్ ఆయన్ను అవమానించారని గుర్తు చేశారు. 2 టీఎంసీలు ఉన్న పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీ కేసీఆర్ తగ్గించారని చెప్పుకొచ్చారు. మొత్తంగా కృష్ణా జలాలపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.